మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతంలో పట్టుబడ్డ పులి చర్మం కేసును 24 గంటలు ఛేదించారు పోలీసులు. అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో 6 నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. జైపూర్ మండలంలోని శివారం అటవీ ప్రాంతంలో మొసళ్ల అభయారణ్యం వ్యవసాయ క్షేత్రంలో పులి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. డిసెంబర్ 15న సీసీ కెమెరాలకు చిక్కిన పులిగా గుర్తించారు. పులి చర్మం కేసుకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ నరేష్ అందిస్తారు. జిల్లాలో కలకలం సృష్టించిన పులి చర్మం కేసును ఛేదించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇటు రామగుండం కమిషనర్ సిపి సత్యనారాయణ పరిశీలనకు వచ్చారు. స్పాట్లో ఉన్నాం, ప్రస్తుతం మన స్పాట్లో చూస్తున్నాం. స్పాట్లో దానికి సంబంధించి ఏదైతే పురికి సంబంధించిన కాళ్లకు సంబంధించిన చర్మాన్ని కూడా ఇక్కడనే వేటగాళ్లు వదిలేసిన పరిస్థితి. ఉచ్చుకు చిక్కి మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలము శివారం గ్రామానికి సంబంధించిన అటవీ ప్రాంతంలో ఈ పులి హతమైంది. పులికి సంబంధించిన స్పాట్ ఏదైతే ఎక్కడ చనిపోయిందో దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే కాళ్ళు ఉన్నాయో ఆ పులికి సంబంధించిన కాళ్ళు ఇక్కడనే వదిలేసి దానికి సంబంధించిన చర్మాన్ని కూడా ఒలిచి ఇక్కడ నుంచి తీసుకువెళ్లారు. ఇది దాదాపుగా శివారు అటవీ ప్రాంతంలోని లోపలి ఏరియా ఉంటుంది. ఇక్కడ ఎవరు గుర్తించని ఏరియాలో ఈ పులికి సంబంధించిన ఆనవాళ్ళను కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ పులి చర్మం కేసును 24 గంటల్లోనే టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఛేదించిన పరిస్థితి కనిపిస్తుంది. కేసుకు సంబంధించిన స్పాట్ ను గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోని మందమరిలో పట్టుబడిన పులి చర్మానికి సంబంధించిన కేసులో త్వరితగతిన కేసును డీల్ చేశారు. ఈ స్పాట్ లో ఉన్నాము. మనతో పాటుగా డిఎఫ్ఓ గారు ఉన్నారు. సార్, ఇది కేసును ఎప్పుడు టేకప్ చేశారు? పులి చర్మం కేసులో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? కేసు ఆల్రెడీ టేకప్ స్టార్ట్ అయింది, దర్యాప్తు స్టార్ట్ అయింది. ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి రేపు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మిగతా సమాచారం అంతా మరి ఇప్పుడు సేకరించి ఎవరెవరు ఇన్వాల్వ్ వాళ్ళందరూ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ రేపు మనం డిటైన్ చేసిన వాళ్ళందరినీ కోర్టు కూడా రేపు ప్రొడ్యూస్ చేసింది. అంటే ఈ పులిని హతమార్చింది విద్యుత్ తీగలు పెట్టి హతమార్చారా, లేకపోతే ఉచ్చు పెట్టి హతమార్చారా, లేకపోతే వేరే వన్యప్రాణుల కోసం వేటలో భాగంగా చేసిన దానికి పులి బలైందని చూడొచ్చారు? వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే కరెంటు వైర్లతోటే వేసి చంపడం జరిగిందని తేలింది. కాబట్టి దాని మీద దర్యాప్తు చేసి మిగతా వాళ్ళ ఇప్పుడు సాయిల్ అనే అతను కూడా మనకు వాళ్ళ ఇంట్లో కూడా ఎవిడెన్సెస్ దొరికాయి. ఈ వైర్లు, క్లచ్ వైర్లు, తర్వాత మన జిఏ వైర్లు కూడా దొరికాయి. కాబట్టి ఆ వైర్లతోటే మనకు ఈ వన్యప్రాణి వేట జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే ఎన్జిఓ సంస్థ చంద్రపూర్కి సంబంధించిన సంస్థ చెప్పిన తర్వాతనే ఈ పులికి చర్మానికి సంబంధించిన సమాచారం అందింది. అయితే ఇక్కడున్న అటవీ శాఖ అధికారులకు ఈ సమాచారం తెలియకుండా ఉందా, లేకపోతే కావాలని దాచిపెట్టే ప్రయత్నం ఏమైనా చేశారా? అటవీ శాఖ అధికారుల వైఫల్యం ఏమైనా ఉందా ఈ పులి చర్మం కేసులో? దీంట్లో చంద్రపూర్ నుంచి వచ్చే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇప్పుడు కాదు, ఒక 15 రోజుల నుండే అక్కడ మనకు కాగజ్ నగర్ అంతటా వాళ్ళు తిరిగి సమాచారం సేకరిస్తున్నారు. దాంట్లో వారం 10 రోజుల నుండి కూడా మన శాఖ కూడా వాళ్ళతో సమన్వయం చేసుకొని చేస్తున్నారు. కాకపోతే ఫారెస్ట్ శాఖ యొక్క మన ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగం తర్వాత వాళ్ళతో కూడా మనం సేకరించే ఎన్జిఓస్ అయితే వాళ్ళకు కామన్ మ్యాన్గా యాక్ట్ చేసి మనం చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళతో చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సహకరించారు. డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క వైఫల్యం ఇప్పుడే చెప్పాను కదా, మనకు ఏరియా వ్యాస్ట్ ఉంటుంది కాబట్టి యానిమల్ అనేది ఒక ఏరియా రెస్ట్రిక్ట్ కాదు కాబట్టి మనం అటవీ ప్రాంతంలో కాదు, ఇది బయట జరిగింది కాబట్టి ప్రతి ఏరియా మనం చేస్తున్నాం. వన్యప్రాణుల వేటకు సంబంధించి అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అటవీ శాఖ నుండి ఇంకా ఎలాంటి టీం రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఇప్పుడు టైగర్ రిజర్వ్ ఏరియాలో గవర్నమెంట్ కూడా మొన్న వారం రోజుల క్రితమే డిసైడ్ చేసింది. టైగర్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడము, ఒక 100 నుంచి 150 మంది కూడా మనకు అదనంగా స్టాఫ్ వస్తారు. దాని ద్వారా పూర్తిగా ఈ ఇంటెలిజెన్స్ సేకరణ, తర్వాత వన్యప్రాణుల యొక్క సంరక్షణ, ఈ యొక్క ఇల్లీగల్ ఫెల్లింగ్స్ ఇలాంటివి కూడా అరికట్టడానికి కూడా గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తుంది. దాంతో ఇంకా బలవంతం అంటే మనకు బలోపేతం అవుతుంది డిపార్ట్మెంట్. ముందు కూడా కఠినమైన చర్యలు వాళ్ళపైన పీడీ యాక్ట్, ఇప్పుడు సిపి గారు పీడీ యాక్ట్ పెట్టడం, కఠినంగా శిక్షలు విధించడం జరిగితే వీ కెన్ కంట్రోల్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్. మొత్తానికి మంచిర్యాల కేసులో మందమరికి సంబంధించిన ఏరియాలో పట్టుబడిన పులి చర్మాని కేసులో 24 గంటల్లోనే ఛేదించారు. ఇటు టాస్క్ ఫోర్స్ రామగుండంకు సంబంధించిన ఆదేశాలు, ఇటు అటవీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు రంగంలోకి దిగడం కారణంగా 24 గంటల్లో ఛేదించామని చెప్తున్నారు. అయితే నిర్మల్ పెంబి ఘటనలో పులి చర్మం పట్టుబడిన ఘటనలో అధికారులు కూడా భాగస్వామ్యం ఉంది అని తేలింది. అయితే అలాంటి పరిస్థితులు ఇందులో ఉన్నాయా అనేది కూడా చూడాల్సి ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి వన్యప్రాణులు బలవుతున్నాయి. మరోవైపు పులులు, జాతీయ జంతువులు బలవుతున్న పరిస్థితులు కవాల్ టైగర్ జోన్లో ఎక్కువగా ఉన్నాయి. అది వరుసగా ఒకే నెలలో 2 వరుసగా కేసులు నమోదయ్యాయి. దీనిపై దర్యాప్తు వేగవంతం చేస్తాం, ప్రత్యేక దృష్టి పెడతాం, స్పెషల్ టీంను కూడా రంగంలోకి దింపుతామని ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సారేతో నరేష్, రాజ్ న్యూస్, మంచిర్యాల.